అండి పొన్నగంటి ఆకు. ఇది మనం కూరలోకి కూర చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు. చాలా అసలు అన్ని ఆకుకూరల కన్నా చాలా మంచిది పొన్నగంటి ఆకు. ఇది అసలు దొరకదు, రేరు, కొన్ని ప్లేస్లలోనే దొరుకుతుంది. ఇంకా వరిమళ్ళు లాంటి ప్లేస్లలో అయితే చాలా బాగా దొరుకుతుంది. ఈ ఆకు దొరికితే మటుకు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా తెచ్చుకొని వండుకొని తిని చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రొట్టెలోకి, అన్నంలోకి, పప్పుచారు అన్నం చేసుకున్నాం నంచుకోవడానికి అలా కూడా చేసుకుంటారు. చాలా రుచిగా ఉంటుంది. అసలు దొరకడం చాలా కష్టము. దీన్ని పెంచుకోవడం అయితే చాలా సులభం అండి. ఇలాంటి మనం కూరలు కొనుక్కున్నప్పుడు ఇలాగ ఇంత ముక్కలు కట్ చేసి కట్టలు కడతారు. అలాగా ముక్కలు కట్ చేసి ఉన్నప్పుడు ఇలా గనుపులు ఉన్న ముక్కని ఇక్కడి వరకు తుంపి కూడా మనం ఇంకో కుండీలో పెట్టుకుంటే వస్తుంది. కట్టలు కొనుక్కున్నప్పుడు కూడా మనం అలాగే పెట్టేసుకున్నా కూడా చక్కగా పెరుగుతుంది, సులభంగా పెరుగుతుంది. మంచి ఆరోగ్యం కాబట్టి ఇలాంటి ఆకుకూరల్ని ఎప్పుడు మిస్ చేసుకోకూడదు. దొరికితే ఖచ్చితంగా వండుకొని తినండి.